తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు విధులు బహిష్కరించారు. ప్రభుత్వం ముందు ఆర్టీసీ జేఏసీ 32 డిమాండ్లు పెట్టింది. డిమాండ్లు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని ఆర్టీసీ కార్మికులు తేల్చి చెప్పారు. సమస్యల పరిష్కారానికి 4 వారాల సమయం కోరింది కమిటీ. అయితే కమిటీ ప్రతిపాదనను ఆర్టీసీ జేఏసీ అంగీకరించలేదు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సమ్మెతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేశాం. అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్లనే ఈరోజు మేము సమ్మెలోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రానుకున్న ముందు కొన్ని మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని అమలు చేయమని ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తిస్తూ ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఎంత జీతాలు ఉన్నాయో మేము కూడా అంత జీతాలు మీకు కూడా ఇస్తామని ఆ రోజు